హలో అందరికీ చేపల పులుసుని డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక బగారా ఆకు, కొంచెం షాజీరా, 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్దగా చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 టమాటో పేస్ట్ వేసుకోవాలి. అందులోనే కారం, ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పొడి వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే చింతపండు రసం పోసేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేయాలి. వన్స్ చేప ముక్కలు పులుసులో వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి, చిదురైపోతాయి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం, మీకు ఇష్టమైతే బెల్లం అనేది ఉప్పు, కారం, పులుపు అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర